నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ బంధువుగా అవతరించిన కళ్యాణమూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి జగద్రక్షకుడిగా ఎన్నో క్షేత్రాలలో కొలువుదీరాడు. ఆ ఏడుకొండల స్వామి తన భక్తుల చింతలను తొలగించడానికి శ్రీ చింతల వెంకటరమణ స్వామిగా దివి నుంచి భూమికి దిగివచ్చాడు. ఆ పరంపరలోనే స్వప్న సాక్షాత్కారమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయమిది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఈ క్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సాటిరాగల పరమ పవిత్ర ప్రదేశం కాని, వెంకటేశ్వరునికి దీటైన దైవం కాని భూత భవిష్యత్ కాలాలలో ఉండవనేవి ఈ వేదోక్తి అర్థం. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనస వాచ కర్మణ భగవద్దర్శనాకాంక్షులై దర్శించే ఆధునిక తీర్థస్థలి తాడిపత్రి. ఈ ఆలయానికి దక్షిణ భాగంలో దట్టమైన అరణ్యంలో తాడి చెట్లు అమితంగా ఉండడం వలన ఈ ప్రాంతానికి తాటివనం అనే పేరొచ్చిందని అంటారు. ఈ ప్రాంతమే ప్రౌఢదేవరాయ కాలంలో పెమ్మసాని రామలింగ నాయుడిచే తాడిపత్రిగా పిలువబడుతోంది. ఇక్కడి విగ్రహం చింత చెట్టు క్రింద లభించడం వల్ల ఈ దేవుడు చింతల రమణస్వామి అయ్యాడని కథనం. ఈ దేవాలయ ప్రాంగణంలోని ప్రశాంత వాతావరణంలోకి అడుగుపెట్టిన భక్తులు తొలుత దైనందిన వ్యవహారాల మధ్య కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి పొందుతారు. ఈ క్షేత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో పెమ్మసాని రామలింగ నాయకుని కుమారుడైన తిమ్మనాయకుడు తాడిపత్రి మండలాధీశ్వరునిగా ఉండేవాడు. ఈ ఆలయం స్థలంలో ఉన్న చింత చెట్టు భీకర శబ్దంతో పేలి ఆ చెట్టు నుండి గండు విష్ణుశిల ఒకటి ఊవెత్తున లేచి నిలబడిందట. ఒకనాటి రాత్రి వెంకటేశ్వర స్వామి తిమ్మనాయకుని కలలో కనిపించి ఈ స్థలంలోనే తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. తిమ్మనాయకుడు స్వామివారి ఆదేశానుసారం ఈ ఆలయ నిర్మాణం కావించాడని కథనం. అద్భుత శిల్పకళలతో విరాజిల్లుతున్న ఈ ఆలయ గర్భాలయంలోని శ్రీ చింతల వెంకటరమణ స్వామి ముగ్ధ మనోహర స్వరూపుడిగా దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో విలక్షణమైన రీతిలో వైభవోపేతంగా వెంకటేశ్వరుడు భక్తజన సంరక్షకుడిగా గోచరిస్తాడు. ఎంత చూసినా తనివి తీరని ఆ స్వామి చరణారవిందాలు బంగారు పద్మపీఠంపై కొలువుతీరి ఉన్నాయి. ఆ పీతాంబరం కుచ్చిళ్లపై జీరాడుతూ వేలాడుతున్న సహస్రనామ మాలలు, నడుమున వడ్డాణం, బంగారు మొలతాడుతో దేదీప్యమానంగా స్వామి దృశ్యమానమవుతాడు. వక్షస్థలంపై ఆసీనురాలై అనుగ్రహిస్తున్న ప్యూహలక్ష్మి, శ్రీదేవి, భూదేవి పతకాల హారాలు, కంఠమాలలు, బంగారు యజ్ఞోపవీతం, చేతులకు నాగాభరణాలు, ఆపైన భుజకీర్తులు, భక్తులకు అభయమొసంగే శంఖుచక్రాలు, నల్లని మోము, చెరగని తరగని మందహాసం, భక్తులను కటాక్షిస్తూ అరవిరిసిన కమల నయనాలు, శిరస్సుపై అమరి ఉన్న నవరత్నాల మకుటరాజం,
ఆపై బంగారు తోరణం. ఇలా ఆ స్వామిని చూస్తే ఏదో తెలియని లోకాల్లో విహరిస్తూ ఆనందపు టంచుల్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం అని పేరు. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడే వచ్చి స్వామిని పూజ చేసినట్లుగా ఒక ఐదికం అన్నమాట. దాని ప్రకారంగా ప్రతి సంవత్సరము మాఘమాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు స్వామికి ఎదురుగా రాతిరథం ఉన్నది. ఆ రాతిరథంలో 2 రంధ్రాలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ సూర్యుని యొక్క లేతటి కిరణాలు వచ్చి ఆ 2 రంధ్రాల గుండా వచ్చి స్వామి పాదాల మీద స్పృశిస్తాయన్నమాట. ఆ భగవంతుడు ఆ సూర్య భగవానుడే పూజ చేస్తున్నాడు కాబట్టి దేవునికి ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు. అతి పురాతనమైన ఈ దివ్యక్షేత్రం పలు ఉపాలయాల సమాహారంగా పరిఢవిల్లుతోంది. వివిధ దేవీదేవతలు కొలువుదీరిన ఈ ధామం భూలోక వైకుంఠంగా కనిపిస్తుంది. స్వామికి చేరువలోని ప్రత్యేక ఆలయంలో సకల కళల సౌభాగ్యవల్లి ఆనందవల్లి తాయార్ కొలువుతీరి ఉంటుంది. అష్టలక్ష్మీ సమాహార స్వరూపాం త్వాం హరిప్రియాం మోక్షలక్ష్మీం మహాలక్ష్మీం సర్వలక్ష్మీం నమామ్యహం అంటూ భక్తులు అమ్మవారి దర్శనానికై బయలుదేరుతారు. సమస్త అలంకార సమన్వితంగా అమ్మవారు జగజ్జేయమాన వైభవంతో విరాజిల్లుతూ ఉంటుంది. ముక్కుకు ముక్కెర, నేత్రద్వయం, తిరునామం, కర్ణాభరణాలతో రజిత కిరీటాన్ని, పట్టు వస్త్రాన్ని ధరించి యశో విరాజితంగా మూర్తీభవిస్తుంటుంది. అమ్మవారికి ప్రతి శుక్రవారం లక్ష్మీ సహస్రనామాలతో కుంకుమార్చన జరుపుతారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మందిరానికి చేరుకుంటారు భక్తులు. గర్భాలయంలో రజతాభరణ సౌందర్యంతో స్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పట్టు వస్త్రాల్ని ధరించిన ఈ స్వామి భక్తులకు వ్యక్తరూపుడిగా మనోల్లాసాన్ని, నేత్రపర్వాన్ని కలిగిస్తాడు. ఇక్కడ సమీపానే పన్నిద్దరాళ్వారుల మందిరం ఒకటి నెలకొని ఉంది. వైష్ణవ మత ప్రచారకులైన పన్నిద్దరాళ్వారుల దర్శనం చేసుకుని భక్తులు చేతులు జోడిస్తారు. మరోవైపు ప్రదక్షిణ మార్గంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి మందిరానికి చేరుకుని స్వామివారి హారతిని భక్తులు గైకుంటారు. హనుమంతుడు గర్భాలయంలో దేదీప్యమానంగా కనిపిస్తుంటాడు. తూర్పు అభిముఖంగా ఉన్న ఆలయానికి ఆగ్నేయ భాగంలో అశ్వత్థ వృక్షం నీడలో జంటనాగుల ప్రతిమలు, వివిధ దేవీ దేవతల చిత్రపటాలు కనిపిస్తుంటాయి. పరమేశ్వరుని ఆత్మశక్తి జగదంబిక దివ్యశక్తి కలగలిసిన మహాశక్తి తేజమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వంశవృద్ధికర సంతానాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. జితంతే పుండరీకాక్ష జితంతే విశ్వభావన సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ అంటూ భక్తులు జంటనాగుల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. ప్రాచీన కాలం నుంచే ఆంధ్రదేశం శిల్పకళలకు, చిత్రకళలకు, వాస్తుకళలకు, పుణ్యక్షేత్రాలకు నిలయమైంది. శిల్పకళకు పేరొందిన ఈ తాడిపత్రి ఆలయ కుడ్యాలపై భారత రామాయణ గాథలను ప్రతిబింబించే శిల్పాలు చెక్కడం విశేషం. విజయనగర కాలం నాటి శిల్పకళా వైభవాన్ని వీక్షిద్దాం. ప్రధానాలయ ముఖమంటపంలోని స్తంభాలపై దేవతలు, జంతువులు, సింహాలను అధిరోహించిన భటుల శిల్పకళాకృతులు భక్తులను అబ్బురపరుస్తుంటాయి.
స్తంభాలపై లతలు, స్త్రీ పురుషుల శిల్ప కళాకృతులు కనువిందు చేస్తుంటాయి. గర్భాలయ ప్రవేశద్వార ప్రాకార కుడ్యాలపై రామాయణ, మహాభారతాలలోని కొన్ని ఘట్టాలను సుందర శిల్పాలుగా మలచిన వైనం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. జీవకళ ఉట్టిపడేలా కళ్ల ముందు కదలాడే సజీవ శిల్పాల్లా ఉన్న ఈ సుందర శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. రాజగోపుర ప్రవేశద్వారానికి ఇరువైపులా ఈ ఆలయానికి సంబంధించిన శిలాశాసనాలు కనిపిస్తుంటాయి. ఈ ఆలయంలో శ్రీరామ నవమి, నృసింహ జయంతి, శ్రీకృష్ణాష్టమి వంటి వైష్ణవ సంబంధిత పర్వదినాలతో పాటు తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. మేము కోనేరు నిర్మించాలని పట్టుబట్టి ఈ ఆర్కియాలజిస్టులు, ఈ పురాతత్వ శాఖ పర్మిషన్ తీసుకొని ఢిల్లీకి పోయి ఎన్నో తిప్పలు అంటే ఆయన మా వెనకాల ఉన్నాడు కాబట్టి మేము అన్నీ చేయగలిగినాం. ఆ కోనేరు ఈ బ్రహ్మోత్సవాలకు చక్రస్థానం చేసేదానికి దాన్ని నిర్మించుకున్నాడంటే ఆయన అది పెద్ద విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ కార్యక్రమాలు అయితే జరుగుతాయో అదే విధంగా మేము చేసేదానికి ఆయన ఆశీస్సులతో ముందుకు పోతున్నాము. వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి లడ్లు అక్కడ కొని ఇక్కడ దేవాలయంలో దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి ఉచితంగా వితరణ చేయడం జరిగింది. అట్లా 3 సంవత్సరాలు కొనసాగించాము. అన్నవరం ప్రసాదం తీసుకొచ్చి ప్రతి భక్తునికి లడ్డూ ఇచ్చి అన్నవరం ప్రసాదం ఇవ్వడం అనేది పెద్ద విశేషం. ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి నుంచి బహుళ విధియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతాయి. తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామిని దర్శించిన భక్తులు తన్మయ భరితులవుతారు. భక్తుల చింతలను బాపే చింతల వెంకటరమణుడిగా విరాజిల్లుతున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.